దళిత పులులమ్మ. అరే కారం చెడు భూస్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. ఆ రోజున కారంచేడులో కమ్మవారు ఎవరినైతే వెంటాడారో ఆ మాదిగల యొక్క ఆ హృదయ నాదాన్ని ఆయన విన్నాడు. దళిత వాళ్ళు పోరాడి చనిపోయిన వాళ్ళు మా ఊళ్ళు మృతవీరులు కాదు అని చెప్పి దళిత పులులమ్మ. అరే కారంచేడు భూస్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. ఈ స్వరం సామాన్యమైనటువంటి స్వరం కాదు. ఈ స్వరంలో ఒక అగ్నిగోళం ఉంది, ఈ స్వరంలో ఒక సంకార ఉంది, ఈ స్వరంలో ఒక ప్రపంచం ఉంది, ఈ స్వరంలో ఒక సముద్ర కోశం ఉంది, ఈ స్వరంలో దళిత ఉద్యమం ప్రపంచానికి ఒక ఊపు ఉంది, ఈ స్వరంలో కొండలు బేట్లు వారేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి విప్లవ నాదం ఉంది. అదే దళిత ఉద్యమానికి ఆయువు పోసింది. దళిత ఉద్యమం ఈ పాటతో ఉవ్వెత్తున లేచింది. అంతేకాదు ఆయన సామాన్యమైనటువంటి కరుణ హృదయుడు కాదు. మనం రోజు వింటూ ఉంటాం ఆయన పాటలో. మరి చెల్లి మీద తల్లి మీద రాసిన గొప్ప వ్యక్తి ఆయన. ప్రపంచంలో ఎవరైనా గొప్ప కవి కాగలిగాడంటే అది తల్లి మీద రాయగలిగిన వాడే. చిరుమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ లచ్చుమమ్మ నువ్వు చినపోయి కూర్చున్నవెందుకమ్మా ఎందుకమ్మా. సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ అనే పాట ప్రపంచ స్వరంగా ఏర్పడింది. అంటే జైల్లో నేను ఉన్నప్పుడు కూడా మరి నక్సలైట్ సెల్ నా పక్కనే ఉంది. నేను ఎంఎస్ వార్డులో ఉన్నాను. విశాఖపట్నం జైల్లో ఉన్నప్పుడు నేను ఒక పాటను ఆలపిస్తే వెంటనే నక్సలైట్లు సిరిమల్లె చెట్టు కింద లక్ష్మమ్మ నల్లన్ అనే ఒక దళిత నక్సలైట్ సిరిమల్లె చెట్టు కింద లక్ష్మమ్మ అనే పాట పాడి నాకు ఉత్తేజాన్ని తీసుకొచ్చాడు. ఎందుకంటే మరి ఆయన పాటల్లో వీరత్వం ఉంటుంది. దళిత పుల్లమ్మ పాటలు కూడా కోడెలాంటి కుర్రవాళ్ళు రా సాము నేర్చినారు చదువు నేర్చినారు అరే అని ఆయన అరుపులు చేస్తుంటే ఆ రక్తపు మడుగుల్లో తడిసిన వాళ్ళు కూడా ఒక్కసారిగా లేచి ఇది మనం మళ్ళీ తిరగబడి పోరాడాల్సిందే అని కారంచేడు ఉద్యమంలో ఆ బాధితులు కూడా వీరులై సూరులై చలో పొన్నూరు, చలో గుంటూరు, చలో విజయవాడ, చలో ఇట్లా చలో 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 హైదరాబాదు, చలో ఢిల్లీ వరకు వాళ్ళు వెళ్ళి వారి పార్లమెంట్లో కూడా వాళ్ళు వెళ్ళగలిగారు. అంటే ఈ పాట యొక్క గొప్పతనం ఉంది. కాలు కింద ఏల ఎకరములు కమ్మ దొరుతనం కాళ్ళ కిందరా మంత్రులు కంత్రులు చీలింగొచ్చిన చెంటు భూమి జయజానరీర్రా పొగాకు రమ్మలు పొగరు పెంచినాయి పచ్చి చేలు మరి నెత్తికెక్కినాయి వడ్డీకి వడ్డీ సినిమా రంగం వరాల వర్షం నరాలకెక్కి కమ్మ దొరతం కాదని అంటే కాలువలోన శవం తేలురా అట్టి దొరలు పక్కలో బల్యం. ఏమి రాశాడు? ఒక ఊరి యొక్క అహంకారం, ఆ కమ్మ అహంకారం, కమ్మ భూస్వామ్యతత్వం, కమ్మ పెత్తందారీతత్వం, కమ్మవారు ఏ పొలాల్లో అయితే నాట్లు వేశారో, కోతలు కోసారో, కలుపులు తీశారో ఆ మాదిగల్ని చంపి వేటాడి ఈ దురాగతాన్ని ఒక పాట ద్వారా ప్రపంచానికి వినిపించిన మహోత్సవమైనటువంటి వ్యక్తి గద్దర్ గారు. గద్దర్ అంటే ఒక మాట కాదు, గద్దర్ అంటే ఒక పాట కాదు, గద్దర్ అంటే ఒక పెళ్ళుకి ఉప్పిన, గద్దర్ అంటే ఒక సముద్రం, గద్దర్ అంటే ఒక విప్లవకారులకు దళితులకు వంతెన కట్టినటువంటి ఎరుపుని మరి నీలాన్ని రెండింటిని సమన్వయించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. అంతేకాదు ఆయన మాదిగల పేదల హృదయ వేదనను కూడా వినిపించారు. ఏలరో ఈ మాదిగ బతుకు మొత్తుకుంటే దొరకదురా మెతుకు. ఆయన ఆ బతుకు మెతుకు దగ్గర ఎంత శృతిబద్ధమైన మాట చెప్పాడో ఒకసారి చూడండి. అంతేకాదు గద్దర్ గారు ఆయన చెల్లి మీద రాసిన పాట ప్రపంచంలోనే అత్యున్నతమైన దశకెళ్ళింది. నీ పదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా అనగలే భారతదేశంలో ఉన్న చెల్లెళ్ళందరూ కూడా ఒక్కసారి ఒక అన్న అనేవాడు ఎంత ప్రేమ. నీ పాదం మీద పుచ్చుమచ్చనై చెల్లెమ్మ అంటే అంతేకాదు ఆయన అలంకార శాస్త్రం అద్భుతంగా ఉంటుంది. సూర్యుడిని, చంద్రుడిని, వెన్నెల్ని, చీకటిని, ఆకాశాన్ని
కొండల్ని, నదుల్ని, సముద్రాన్ని ఆయన పాటల్లోకి తీసుకొచ్చి పాటల్లో సమన్వయించి పాడే పద్ధతి చూస్తుంటే ఆయన కరుణ రసమైన ఆయన ప్రేమగా పలుకుతాడు. ఆయన మాటల్లో సూర్యుని కూడా ఆయన లాలించే స్వభావం, సూర్యుని కూడా కిందకి తీసుకొచ్చి ఆయన చేతులతో లాలించేటటువంటి స్వభావం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంతేకాదు గద్దర్ గారి పాటల్లో ఉండేటువంటి కరుణ రసం ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. ఆయన ప్రేమమూర్తి, కరుణ రసజ్ఞుడు. భారతదేశంలో ఎంతోమంది కవుల కంటే కూడా, వీళ్ళందరూ పొగుడుతున్నటువంటి కవులందరికంటే కూడా ఆయన గొప్పవాడు. అంతేకాదు ఆయన అంబేద్కర్, ఆయన తండ్రి అంబేద్కర్ పాఠశాలకు రాళ్ళెత్తినవాడు. ఆయనలో అంబేద్కర్ దాగున్నాడు. ఆయన అంబేద్కర్ దాగి లేకపోతే ఆ రోజున ఆ కారం చేడు ఆయన వచ్చిండేవాడు కాదు. ఆ కారం చేడు హృదయం నుంచి ఒక పాటను సృష్టించుండేవాడు కాదు. ఆ పాట ఆకాశ దివిటీలు వెలిగించుండేది కాదు. ఆకాశ నక్షత్రాల్లో వెలుగులు నింపేది కాదు. భారతదేశంలో మరి ఇటు విప్లవోద్యమానికి, ఇటు దళితోద్యమానికి ఒక వారధి కట్టుండేది కాదు. అట్లు మార్క్స్ సిద్ధాంతాలకి, ఇటు అంబేద్కర్ సిద్ధాంతాలకి ఒక సమన్వయాన్ని సాధించేది కాదు. ఆ రోజుల్లో పిడికిలు బిగించిన వర్గ పోరాటాన్ని, కుల నిర్మూలన పోరాటాన్ని ఐక్యం చేయడానికి గద్దర్ తీసుకొచ్చినటువంటి మహోద్యమైన విప్లవం సామాన్యమైనది కాదు. ఆయనకు మరణం లేదు. ఆయన మరణించేయడం పొరపాటు. ఆయన అందరి గుండెల్లో ఉన్నాడు. ఇవాళ ఆయన జన్మదినం, మరి ఆయన చనిపోవడం కానీ, ఆయన మరణించడం కానీ, ఈ రెండు మనకు కలుపుతున్న అభూత కల్పాలే. ఆ పాట వినిపిస్తూనే ఉంటుంది. ఆ మాట మనకు నిద్రలేపుతూనే ఉంటుంది. ఈ దేశంలో మానవ హక్కుల పోరాటం జరుగుతున్నంత కాలం, ఈ దేశంలో పేద ప్రజలు ఆకలితో మాడుతున్నంత కాలం, ఈ దేశంలో స్త్రీలు అసమానతలతో మగ్గుతున్నంత కాలం, ఈ దేశంలో నిరత్తరులై ప్రజలు అగ్ర కులాల చేత, కమ్మ, రెడ్డి, భూస్వాముల చేత దోపిడీ చేయబడుతున్నంత కాలం, ఈ దేశంలో ఈ పేద ప్రజలందరూ పిడికిలు బిగించినంత కాలం, ఈ దేశంలో గద్దర్ అనేవాడు అందరి గుండెల్లో ఉంటాడు. ఆ అందరి గుండెల్లో నుంచి ఒక సూర్యుడిలో ఉదయిస్తాడు. ఆ సూర్యుడికి మరణం లేదు. ఆ సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. ఆ సూర్యుడు ఎరుపు బులుగు కలిసినటువంటి ఒక మహోన్నత సముద్రం, అది నీళ్ళాల సముద్రం. ఆ నీళ్ళాల సముద్రం యొక్క ఆ ప్రవాహంలో మనందరం ఒక అలలుగా మారిపోదాం. ఈ దేశంలో నూతన సామాజిక విప్లవాన్ని రగిలిద్దాం, విజయాన్ని పొందుదాం అని చెప్తూ ఈ రోజున 31వ తేదీ, జనవరి 31వ తేదీ ఆయన జన్మదినం రోజున ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. చెరిగిపోని చారిత్రక గళం గద్దర్, జనం గుండెల నుంచి ప్రభవించిన సజీవ వాగ్గేయకారుడు గద్దర్, కవిత్వాన్ని పాటలో రంగరించి తత్వాన్ని బోధించిన మానవతామూర్తి. గద్దర్ పాటల్లో కరుణ రసం ప్రవహిస్తుంది, తల్లి హృదయం ధ్వనిస్తుంది. ఆయన పాటల్లో పల్లి జీవన సంస్కృతి వికాసం ఉంది. ఆయన పాటల్లో అట్టడుగు ప్రజల జీవన వేదం ఉంది. ఆయన పేద ప్రజల గుండె చప్పుడు ప్రపంచానికి వినిపించిన వాగ్గేయకారుడు. గద్దర్లోని గొప్పతనం, ఆయన మహామనీషి, మనసున్న మనిషి. ఆయన గుంపుగా జీవించి గుంపు నృత్యాన్ని రూపొందించడంలోనే ఆయనలో అమ్మతనం ఉంది. ఆయన కోటి గొంతులను సృష్టించిన గాన కళాకారుడు గద్దర్. స్వరంలో మృదుత్వం ఉంది. సరిగమలు అలవోకగా పలుకుతాయి. వేమన, పోతులూరి వీరబ్రహ్మం, కబీరు, సంత రవిదాస్ సూక్తులు ఆయన పాటల్లో ప్రతిధ్వనిస్తుంటాయి. ఆయన జననాట్య మండలి సృష్టికర్త. ఆయన అంతర్గత శృతి ఉంది. నదీ ప్రవాహాల సబడుంది. కొండ చర్యల్లోని మూలుగుంది. పక్షి గుంపుల్లోని ఏకస్వరం ఉంది. అది పట్టుకున్నాడు ఆయన పాటల్లో సంఘ శృతి ఉంది. ప్రజల గుండెల అలజడిని అలవోకగా పాటగట్టాడు. ఆయన నాలుక మీద ఆదిమ జాతుల స్వర విన్యాసం ఉంది. అడవి ఆయన జంఝామృత ధ్వనుల నుండి వినిపించింది. సముద్ర ఘోషను ఆయన ఊరిలోనికి మోసుకొచ్చాడు. అడవి వేదనను రాజ్య ప్రసాదాల్లోకి ప్రవహింపజేశాడు. పాలక వర్గాల కోట గోడలు కుదిపే రణధ్వని వినిపించాడు. గద్దర్ ఒక మహావేదన పూరిత సముద్రం. ఆయన ఒక ఘోష. ఆయన నడకలో భూమి కంపిస్తుంది. ఆయన నడకలో భూమి ధ్వనిస్తుంది. ఆయన నడకలో గజ్జల మూతలు వినపడతాయి. ఆయన నడకలో సముద్రాలు గుండెల్లో ఉండే అగ్ని గోళాలు పగులుతాయి. ఆయన మృత కుళాల పురుల్లో దాగున్న దళిత తత్వాన్ని వినిపించాడు. శ్మశాన వాటికల్లో దాగున్న హృదయ వేదనలు వినిపించాడు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన ఎన్నో కథలు రాశాడు, పాటలు రాశాడు.